మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోయింది. ఆదాయం అంతంతే ఉంటున్నది గాని ఖర్చులు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి. దాంతో సామాన్యులు కడుపు నిండా తినలేక చాలీ చాలని మెతుకులతో సరిపెట్టుకోవలసి వస్తున్నది. గత నెల ఏప్రిల్లో హోల్సేల్ మార్కెట్లో ధరలు ఏకంగా 13 నెలల గరిష్టాన్ని తాకాయి. ఈ క్రమంలోనే రిటైల్ మార్కెట్లోనూ ఆహార ధరలు పైపైకి ఎగబాకాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ద్రవ్యోల్బణం అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈసారి ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే పెరుగుతున్న ఎండల తీవ్రత ఆయా ఆహార పంటలపై పెద్దగానే ప్రభావం చూపుతున్నది. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో ధరలకు రెక్కలు తొడుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో చూస్తే కూరగాయల ధరలు ఏప్రిల్లో విపరీతంగా పెరిగాయి. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ధరలు దాదాపు 10% పెరిగాయి. గతేడాది కందిపప్పు కిలో ధర 110 రూపాయలుండగా ఏప్రిల్లో 150కి చేరింది. పల్లీలు 110 రూపాయలుండగా ఈసారి అది 140కి చేరింది. బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ఇలా ప్రతిదీ డబుల్ అయింది. ద్రవ్యోల్బణం వెనక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ వర్షాధార పంటల దేశం. వర్షాలు ఏటా సమృద్ధిగా పడవు. కాబట్టి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా ఆయా ఉత్పత్తుల నిల్వల్ని ఎప్పుడూ ఉంచాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ధరలు స్థిరంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. నిల్వలు లేకనే నిత్యావసరాలు, ముఖ్యంగా మెజార్టీ పప్పు దినుసులు కిలో ధర సగటు 150 రూపాయలు పలుకుతున్నదని తెలుపుతున్నారు.